Hi, all of you. Good afternoon. And this is the 10th lecture in our vector integration. Okay, vector integration lo 10th class and that is the Green's theorem. We already discussed the Stokes theorem and applications, line, volume, surface, and Stokes is over. Now, sorry, not Stokes, gas divergent. And here we are going to discuss the Green's theorem. What is the relation of the Green's theorem and ఏంటంటే the relation of the line and surface integral are single and double integral transformation between these two, that is the Green's theorem. ఏమంటున్నాను Green's theorem? What is the statement? States that మీకు ఇది లేదండి ప్రూఫ్, డైరెక్ట్ అప్లికేషన్ ఉంది. ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ క్లోజ్డ్ కర్వ్ ఇన్ ద గివెన్ రీజియన్, ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ mdx plus ndy which is equal to the double integral in the given region dou n by dou x minus dou m by dou y dx dy. ఓకే, ఆ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తే గ్రీన్స్ వెరిఫైడ్ అంటాము. ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకున్నది చూడండి. వెరిఫై గ్రీన్స్ థీరం ఇన్ a plane for, this is what beta, for single integral. Okay, ila icharu. Okay, for single integral 3x square minus 8y square dx minus 4y minus 6xy dy అంటే ఎలా ఇచ్చారు? that is in the form of line integral of mdx plus ndy. means we already know m is this and n is this, then just we have to verify these two properties. The result of this LHS and RHS are equal అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ from the and one more is where C is the bounded region. ఏమంటున్నారు? y is equal to x square and y is equal to root x. ఇది ఎలా ఉంటుందండి? This is one of the parabola. y is equal to x square అంటే ఆ parabola ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. That is okay. ఇప్పుడు y is equal to x square. This is what? This is y is equal to x square, that is along with y axis like this, and y is equal to root x along with x axis. y is equal to root x and y is equal to x square. Is it clear? అలా తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను ఏమంటాను? This is y is equal to x square, right? Bounded the region, ఇదే ప్రాబ్లం, సేమ్, ఐ మీన్ ద వెక్టర్ ఇస్ డిఫరెంట్. ఐ థింక్ ద సేమ్ ఫిగర్ ఇది నేను ఎక్కడ చెప్పానంటే మల్టిపుల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్లో చేశాను, పోలార్ కోఆర్డినేట్స్లో చేశాను, మల్టిపుల్లో అండ్ నార్మల్ ఇంటిగ్రేషన్లో చేశాను. వెరీ క్లియర్, అందులో ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నానంటే బెట్ట, ఇక్కడ if you consider this is one point 0 and this is another point 1 2 like that, ఈ రెండింటి intersecting point ఏమవుతుంది? 1. if you consider this is y and this is x, ఇలా 1 2 like that, ఇక్కడ intersecting point ఏమవుతుంది? 1. అంటే both intersecting point is what beta? 1, 1. అక్కడ డిఫరెంట్గా తీసుకుంటామండి ఇంటిగ్రల్, చేంజ్ ఆఫ్ ఇంటిగ్రల్స్లో. ఇక్కడ ఏంటంటే ద ఇంటర్సెక్టింగ్ రీజియన్ మీన్స్ ద బౌండెడ్ రీజియన్. వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద బౌండెడ్ రీజియన్ హియర్. దిస్ వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ అ బౌండెడ్ రీజియన్. ఆ రీజియన్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ద ఫస్ట్ ఇంటిగ్రల్ ఫ్రమ్ వేర్ టు వేర్ యూ కెన్ కన్సిడర్ y is equal to x square. This is what y is equal to, this is y is equal to x square. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఏమవుతుంది? x వేరియస్ ఫ్రమ్ 0 to 1. అక్కడ ఎలా చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ ద అప్ కర్వ్ తీసుకుంటాము. ఇక్కడ ఎలా అంటే ఈ రీజియన్లో ఇక్కడ నుంచి ఇక్కడికి రీజియన్ తీసుకుంటాం 0 to 1. ఇంకొక కేసులో మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి రిటర్న్ రివర్సింగ్ ఆర్డర్ అంటే 1 to 0 తీసుకుంటాం. అది ఎలానో నేను చెప్తాను ప్రాబ్లంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఈస్ ద గివెన్ ప్రాబ్లమ్ హియర్? ద గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ దాట్, ఇట్స్ వెరీ ఈజీ. చాలాసార్లు అడిగారండి గ్రీన్స్, లాస్ట్ టైం గ్రీన్స్ రాలేదు, నౌ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్రీన్స్. వాట్ ఈస్ ద గివెన్? ద కర్వ్ ఈజ్ ఇట్లుంటే లైన్ ఇంటిగ్రల్ 3x square or C ఉన్న లైన్ ఇంటిగ్రల్
ఎందుకంటే చాలామంది లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్ చూడకుండానే ఇంటిగ్రల్ థీరమ్స్ చూసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, బట్ ఈజ్ నాట్ దట్ మచ్ గుడ్. ఎందుకంటారా, better to prepare all. This is the line integral. Sorry, given that here this is look like the line integral of m dx plus n dy form. Then here where m is equal to what beta? 3x square minus 8y square and n is equal to what? 4y minus 6xy. Then what we have to show that? Just we have to show that Green's is verified and empty. Line integral of m dx plus n dy, which is equal to what? Which is equal to surface integral of the region dou n by dou x minus dou m by dou y అని మనము ప్రూవ్ చేయాలి. చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గోయింగ్ టు కన్సిడర్ ద ఎల్హెచ్ఎస్ పార్ట్ హియర్, ద లైన్ ఇంటిగ్రల్. ఇది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. mdx ప్లస్ ndy కావాలి ఫస్ట్, అది రావాలంటే రైట్. హౌ టు రైట్ mdx ప్లస్ ndy హియర్? And the thing is, what is the value of this dou m by dou y? Okay. See all of you, నేను ఫస్ట్ this surface integral solve చేస్తాను. In that surface integral, what we know that the x varies from where to where? From our figure assumption, x varies from 0 to 1. Then y varies from where to where? Here x varies from 0 to 1. Y varies from the given parabola. Y varies from where to where, ma? That is that is x square to root x. X square to root x, the given curves. Okay na? First నేను ఈ పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, అది నేను చెప్తాను. నౌ కన్సిడర్ surface integral dou n by dou x minus dou m by dou y dx dy. For that we want to know dou n by dou x value, right? ఇప్పుడు dou n by dou x value ఏమవుతుందో చెప్పండి అమ్మా. dou n by dou x అంటే differentiate n partially with respect to x. Here there is no x term, this will become to 0. Here x term is there, x will become to constant, the remaining is consider as constants minus 6y, right? And dou m by dou y, m ని y తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయండి. ఇది m కదా, విత్ రెస్పెక్ట్ టు y. ఓకే, dou m with respect to y తో చేస్తే is there any y term in the first? No, that is 0. Here y square will become to 2y into 8, that is what? Minus 16y. Okay, now I got both values, put that values here, and at the same time consider the limits. It should be x is 0 to 1 and y is x square to root x. Come on ma, ఇప్పుడు substitute చేయండి. x ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to 1. y is x square to root x. Okay, and next one is double integral of dou n by dou x. What is the value of dou n by dou x? Minus 6y. What is the value of dou m by dou y? Minus 16y. Correct na? Minus 16y. Okay, perfect. Correct kadandi? Of dx dy beta. 6y minus 16y అంటే నేను ఏమని రాయొచ్చు? 20y కదా, మైనస్ 20y. సారీ, ఇది ప్లస్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ 16y. సారీ, ఫస్ట్ వన్ ఈజ్ dou n by dou x. What is dou n by dou x value? It is negative. Dou m by dou x is also negative, but in the formula we are already having negative. Negative of this negative, positive. Okay na? అంటే నాకు ఏమొస్తుంది? Integral x is equal to 0 to 1 and y is equal to root x square to root x, x square to root x
ప్లస్ 16 మైనస్ 6y అంటే 10y కదా. dx dy మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ప్రీవియస్ క్లాస్లో కూడా రిపీట్ చేశాను. ఎక్స్ లిమిట్స్ కాన్స్టెంట్ ఉండి వై ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు అప్లై డివై ఫస్ట్. ఓకేనా, ఇలా ఉన్నప్పుడు డివై ఇంటిగ్రేషన్ ఫస్ట్ చేయాలండి. నేను డివై ఇంటిగ్రేషన్ ఫస్ట్ రాస్తాను, ఎందుకంటే ఇఫ్ యూ డూ ద ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ఇంటిగ్రేషన్ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విల్ గెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై బికాస్ ద లిమిట్స్ ఆర్ ఎక్స్. ఓకే, తర్వాత మనకి ఎక్స్ ఈజీ ఉంటుంది. ఓకేనా, ఇది నేను మల్టిపుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి బిడ్డ, నేను 10y అంటే 10 కాన్స్టెంట్, y ఇంటిగ్రేషన్ ఏమవుతుంది 10 into y square by 2. The remaining is x is equal to 0 to 1. Limits here the limits are x square to root x dx is remaining. Is it visible all of you? కనిపించట్లేదు కదా కింది స్టెప్, సారీ ఇది కనిపించట్లేదు బిడ్డ. ఇక్కడ రాస్తానండి. This is what is the remaining after doing y integration? The remaining term 10y square by 2 into dx. 2 ones are 2 2s. అప్పుడు ఇది ఏమవుతుంది 0 to 1 2y square కదా, మళ్ళీ ఒకటి ఉంది కదా, ఏమవుతుంది ఇది x is equal to 0 to 1 2y square dx. లిమిట్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ టు రూట్ ఎక్స్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్స్ అప్లై చేస్తే ఏమవుతుంది బేటా, ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై సబ్స్టిట్యూట్ రూట్ ఎక్స్ 2 into రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్, వై స్క్వేర్ కదా, మైనస్ 2 into ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఫైనల్గా మనం ఇంకా డిఎక్స్ చేయాలి. ఓకే, నౌ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 to 1 స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, దిస్ ఇస్ 2x, దిస్ ఇస్ 2x power 4. After that apply the x integration. X integration చేస్తే నాకు ఈ టర్మ్ ఏమవుతుంది 2x square by 2, x power 4 ఏమవుతుంది x power 5 by 5. The limits 0 to 1. Then apply the limits in the place of x. Lower limit is 0. This is 1 minus 2 into 1 power 5 by 5. Okay, x square by 2. Okay, after taking LCM నాకు ఎంత వస్తుంది 2 by 5. Okay, this is what 5 minus 2 by 5 and ఎంత వస్తుంది బేటా 3 by 2. Now finally I got RHS value is 3 by 2. ఓకేనా, నో డౌన్, నో బోర్డ్ మొత్తం రబ్ చేస్తాను. ద సెకండ్ పార్ట్ వీఆర్ గోయింగ్ టు డూ సెకండ్ పార్ట్. ద ఫస్ట్ RHS is 3 by 2. See all of you, చూడండి అమ్మా, నెక్స్ట్ పార్ట్ ఈజ్ ద వెరిఫికేషన్. వెరిఫికేషన్లో అంటే మనకి RHS వచ్చింది, ఒక పార్ట్ వచ్చిన తర్వాత ఇంకొక పార్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే దానికి వెరిఫై చేస్తున్నాము. ఇన్ దట్ వెరిఫికేషన్ ఇన్ గ్రీన్స్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ కెన్ రైట్ ద లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ విత్ ద గివెన్ కర్వ్ సి. ఎలా రాయాలంటే ద లైన్ ఇంటిగ్రల్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ y is equal to x square. Where it is y is equal to x square means here it is 0 to 1. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అలాంగ్ విత్ వాట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సారీ ఇది కదండి కర్వ్, ఇది కదా, ఇది మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఇటు వెళ్ళండి, ఇటు కిందికి అప్ డౌన్ అంటే 0 to 1. 0 to 1 వెళ్తున్నప్పుడు దేనికి తీసుకుంటున్నాం, ఏ గ్రాఫ్ది ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ది. మరి y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ గ్రాఫ్ ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు 1 to 0 రివర్సింగ్ ఆర్డర్. ఇక్కడ నుంచి కిందిదండి డౌన్ది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది 0 to 1. పైన ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది రూట్ ఎక్స్ ఏమవుతుంది 1 to 0. అర్థమైంది కదా, ఫస్ట్ ఇలా వెళ్ళిపోతుంది 0 to 1, ఎందుకంటే ఈ కర్వ్ ఏంటిది అది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కర్వ్, తర్వాత y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ఇలా వస్తుంది. ఈ రీజియన్ నాకు కావాలి అంటే 0 to 1 వెళ్తుంది, తర్వాత 1 to 0 వస్తుంది. ద ఫస్ట్ ఇంటిగ్రల్ వేరియస్ ఫ్రమ్ వేర్ టు వేర్ బెటా, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to 1 వేరియేట్ అవుతుంది, సెకండ్ కర్వ్ 1 to 0. నేను ఇప్పుడు ఈ రెండింటిని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి యాడ్ చేస్తే ద రిజల్ట్ ఇట్ మస్ట్ బీ ఈక్వల్ టు RHS అవ్వాలి. చూడండి అవుతుందో లేదో చెక్ చేద్దాం బెటా. ఇక్కడ ఏం చేస్తానంటే నేను
I'll going to consider the first part. What is our theorem? ఇదే లైన్ ఇంటిగ్రల్ని 2 times వెరిఫై చేస్తాను. ఒకటెప్పుడు ద అలాంగ్ y is equal to x square. Consider it as I1లో లైన్ ఇంటిగ్రల్ తీసుకుంటే m dx plus n dy అండి. m into dx. The line integral in the I1, it varies from where to where? 0 to 1. Okay na? The x is varies from where to where? 0 to 1. కొంతమందికి డౌట్ మేడం, మరి చెప్తాను ఆ డౌట్ ఏంటో. ఫస్ట్ రాయండి. m dx. m అంటే ఎంత బేటా? ప్రాబ్లం కూడా రబ్ చేశానా? ఓకే. m is nothing but 3x square minus 8y square dx plus 4y minus 6xy dy. మేడం మరి వైలో ఉంది కదా, మీరు ఎక్స్ లిమిట్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు అంటారు. హియర్ ఐ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద గివెన్ కర్వ్ అలాంగ్ విత్ ద గివెన్ కర్వ్. దట్ ఈస్ వాట్ y is equal to x square. Means what? You can change y in terms of x square. That's it. All the values will converted in terms of x. Then we have x integration. It's very easy. అర్థమైందా? ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు నేను ఏదైతే లిమిట్ తీసుకుంటున్నానో ఆ కర్వ్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే y ప్లేస్లో నేను ఏమని రాస్తాను? x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఇదేమవుతుంది? x is equal to 0 to 1 3x square as it is beta. This is what? y స్క్వేర్. y అంటే ఏంటి మనకి? x స్క్వేర్ అని తెలుసు. మరి y స్క్వేర్ ఏమవుతుంది? x స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతే కదా. dx ప్లస్ 4y. y అంటే ఎంత? x స్క్వేర్. 6 ఇంటూ x 6x. y అంటే ఎంత? x స్క్వేర్. x స్క్వేర్ ఇంటూ x ఇది ఎంత అవుతుంది? x క్యూబ్ అవుతుంది. ఇక్కడ ఒక x ఉందండి. y అంటే x స్క్వేర్, x క్యూబ్ అవుతుంది dy. నాకు ఒక డౌట్ మేడం, మీరు y అంటే చేంజ్ చేశారు. సిన్స్ ఫ్రమ్ y is equal to x స్క్వేర్ కాబట్టి y ప్లేస్లో ఇది రాశారు. దెన్ హౌ we can change the dy and dx? Simply differentiate this. dy is equal to 2x dx. Then అంటే నేను dyని ఏమని రాయొచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో, దాన్ని కూడా dxలో రాయొచ్చు. ఓకేనా? ఇది మల్టిపుల్ చేసిన వాళ్ళకి బాగా వస్తుందండి. dy అంటే నేను ఏం రాస్తాను? 2x dx. చూడండి, నాకు ఆల్ ద ఫంక్షన్ వాల్యూస్ అండ్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఆల్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకేనా? ఇప్పుడు ఈజీ ఉంటుంది ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై ఒక ఈక్వేషన్ ఫార్ములా రాద్దామా? 3x square 8x power 4 dx ప్లస్ ఇదెంత బేటా? సేమ్ అన్నింటికి dxే కదా, మరి అన్నింటికి ఒకటేసారి dx రాసేద్దాం. ఓకేనా? ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 4 into this 8x into x power 4 fine minus 6 2s 12 బేటా 12x power 4. చూడండి నాన్న, dx ఫైనల్గా. ఓకేనా? ఇవి రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫైన్. దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్? 3x స్క్వేర్ మైనస్ 12x పవర్ 4 ఈజ్ రిమైనింగ్. ఓకే ఫైన్. నేను ఇప్పుడు దీనిలో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇంటిగ్రేషన్ చేస్తాను బేటా. ఇంటిగ్రేషన్ చేస్తే 3x స్క్వేర్ ఏమవుతుంది? x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3x cube by 3. ఈ 3 అనేది ఇక్కడ ఉంది. x square x power n is x power n plus 1 by n plus 1. Next minus 12 x power 4 integration x power 5 by 5. x power 5 by 5. But we know that the limits are 0 to 1. Then put the limits here. What is our upper limit? 3 into 1 cube by 3. ఎంత వస్తుంది బేటా? 3 క్యాన్సిల్ అవుతుంది. 1 minus 12 by 5. 1 minus 12 by 5 అంటే 5 minus 12. దట్ ఈజ్ 5 minus 12 కదా, minus 7 by 3. I think after simplification you will get this is minus 1. Anything is wrong here?
నాకు -1 రావాలి. ఎక్కడ మిస్టేక్ అయిందంటే బాగా చూడండి. ఇది x² కదా, ఇది x కదా. ఇంటిగ్రేట్ చేస్తే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8x³ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అవ్వదండి. 8x⁴. ఇప్పుడు ఈ వాల్యూని ఎలా రాయొచ్చు అంటే నేను ఇస్ దర్ ఎనీ సేమ్ పవర్ వాల్యూస్? x⁴ ఇవి ఉన్నాయండి. అంటే నేను ఏమని రాయొచ్చు? x is equal to 0 to 1 -8 -12. This is -20x⁴ plus 8x³ plus 3x². Okay, then after that do the integration. ఇంటిగ్రేషన్ చేస్తాను. -20x⁵/5 అవుతుంది. 8x⁴/4 3x³ 3 cancel. 4 to 1s are 2 4s are 5 1s are 5 4s are. Then limits is 0 to 1. and ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి లిమిట్స్. ఇది ఏమవుతుంది? 4 into 1/5 plus 2 into 1/4. దిస్ ఇస్ మైనస్ కదా బేటా, మైనస్ కదా, ఇది మైనస్ వస్తుంది కదా. ఫస్ట్ టర్మ్ నెగిటివ్ కదా, నెగిటివ్ +2 + 1³ అంటే ఎంతండి? -4 + 3. ద రిజల్ట్ ఈజ్ -1. వాట్ ఈజ్ అవర్ I1 వాల్యూ? నౌ ఐ గాట్ I1 ఈజ్ -1. ఓకే, ఇప్పుడు నేను రబ్ చేసి I2 చేస్తాను. See all of you. Now we are going to find I2. I2 అంటే ఏంటి? లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ mdx plus ndy with what? Various from where to where? This is ఇందాక 0 to 1 అండి. ఇప్పుడు ఏంటిది? 1 to 0 మీన్స్ along with which curve? y² = √x. y² is equal to y is equal to √x అంటే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? y is equal to √x అండి. యాక్చువల్గా స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? y² is equal to x. ఎలా రాసినా సేమే. ఓకేనా? ఎందుకంటే నేను సింప్లిఫికేషన్ ఈజీ ఉండడానికి y² = x అన్నాను, ఆర్ y is equal to √x. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 to 0 mdx. వాట్ ఈజ్ అవర్ m వాల్యూ? అది కూడా ఇందాక రబ్ చేశానా? వాట్ ఈజ్ అవర్ m వాల్యూ? 3x² - 8y² dx. What is our n value given that? 4y - 6xy dy. Okay, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే in the place of y or y² I need to substitute these values. ఎందుకంటే ఆ కర్వ్తో కదండి. అప్పుడు అది ఏమవుతుంది? x is equal to 1 to 0. Now here we are going to integrate with respect to convert in terms of dx only. అంటే x టర్మ్స్ అలానే ఉంచండి. y ప్లేస్లో y² అంటే ఏమని తెలుసు మనకి? x అని తెలుసు. ఓకే, ఇది dx. నౌ 4y. y అంటే ఏమని తెలుసు మనకి? √x. y² = x అంటే y is equal to √x కదా. 4 into √x 6xy. y అంటే ఎంత? √x. కానీ మనకి y = √x అయినప్పుడు ఇదేమవుతుంది? 2y dy is equal to dx, then dy is equal to 1/2y dx. అటువైపు వెళ్తుంది. dx is equal to what? 1/, ఇది or else dy is equal to ఏమవుతుంది? 2√x dx. అంతే కదా, 2√x dx అలా అయినా రాయొచ్చు. ఆర్ dx is equal to ఏమవుతుంది మనకి? dx is equal to ఏమవుతుంది? 1/2√x dy. నో dy dx కదా మనకు కావాల్సింది. ఓకే, చూడండి y is equal to √x అంటే అప్పుడు dy ఏమవుతుంది? 1/2√x dx అవుతుంది. ఇక్కడ dx అంటే యాజ్ ఇట్ ఈస్, dy అంటే ఏమైంది? నాకు 1/2√x dx అయిపోయింది బేట. నేను దీన్ని సింప్లిఫై చేస్తాను. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని సింప్లిఫై చేస్తే ఇది 3x² యాజ్ ఇట్ ఈజ్ x is equal to 1 to 0 3x² అండ్ సెకండ్ వన్ ఈజ్ 8x. ఇది
ఇది 8x అండి. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇది చేస్తే 2 1 జా 2 2 జా రూట్ ఎక్స్ క్యాన్సల్ అంటే నాకు ఎంత వస్తుంది, +2 వస్తుంది. మల్టిప్లై చేస్తున్నా ఈ రూట్ ఎక్స్ క్యాన్సల్ అండ్ రూట్ ఎక్స్ క్యాన్సల్ 2 1 జా 2 3 జా అంటే 3x కదా, ఎంత 3x -3x. ఓకే ఫైన్. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఏమవుతుంది చూడండి బేట, x is equal to 1 to 0 3x², 8x 3x minus 11x plus 2 dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి, 3x³ 3 11x² 2 plus 2x లిమిట్స్ 1 to 0. అప్పర్ లిమిట్ ఈజ్ 0 అండి, ఎందుకని 0 కదా మొత్తం. లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి, 3 3 క్యాన్సిల్, ఎంత 1³ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11 into 1² 2 plus 2 into 1. Now after simplification I got this is 1, this is +2 అంటే 1 వస్తుంది, 1 plus 11/2 అంటే 12/5/2. Okay, what's the value, 3x² minus line okay this is 1. Okay, ఎంత వస్తుందంటే -2 plus 4 that is 2 plus okay. Now after simplification now I got it is 5/2. ఇప్పుడు నాకు ఏమొచ్చింది చూడండి ఒకసారి, ఆల్ వాల్యూస్ RHS ఎంత, LHS ఎంత అండ్ ద రిమైనింగ్ అన్ని వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయో మనం చెక్ చేసుకుందామండి. దట్ ఈస్ ద వెరిఫికేషన్. వాట్ ఈస్ ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ MDXలో మనకి ఎన్ని టర్మ్స్ వచ్చినాయి, I1 + I2. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్, I1 వాల్యూ నాకు ఎంత వచ్చింది ఇక్కడ -1, I2 వాల్యూ ఎంత వచ్చింది 5/2. మరి సర్ఫేస్ ఇంటిగ్రల్ వాల్యూ ఎంత రావాలి 3/2. అంటే LCM చేస్తే ఇది 3/2 వస్తుందా, 3/2. హెన్స్ ఇట్ ఈస్ verified. Okay, this is a Green's theorem and Green's formula. Please note down, it's very important. ఈ వీడియోని maximum number of people కి షేర్ చేయండి, ఎందుకంటే గ్రీన్స్ గాస్ స్టోక్స్ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు, పక్కా క్వశ్చన్. ఓకే, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి, లైక్ షేర్ సబ్స్క్రైబ్.